అయితే ఏంటంటే మీ దగ్గర ఎవరు టికెట్ రావట్లేదో వాళ్ళందరినీ తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి జాగ్రత్తగా అప్పచెప్తున్నారు. ఆయన మోమాటం మీదో మంచితనంతోటో ఆయన అక్కడ టికెట్లు ఇస్తున్నారట. నిజమా? ఈసారి ఈ ఎలక్షన్ కి మొహమాటమో లేకపోతే ఇంకేదో రీజన్స్ అయితే లేవండి. ఓన్లీ త్యాగాలే. పవన్ కళ్యాణ్ త్యాగాలు కూడా కాదు. పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే సిబిఎన్ గారు కానీ ఉమ్మడిగా రేపు జగన్మోహన్ రెడ్డిని మేము ఓడిస్తున్నామని ముందుకు వచ్చినప్పుడు 100% ఇచ్చే ప్రతి సీటు కూడా అక్కడ కాస్ట్ కానీ లేకపోతే ఆబ్వియస్లీ అభ్యర్థికి ఉండే ధనబలం కానీ అన్ని కూడా చూసుకోవాలి కదా. అతనికి ఉన్న చరిష్మా కానీ లేకపోతే ఎంత పాజిటివిటీ ఉంది, రేపు వెళ్తే ఎలా గ్రాప్ చేయగలరు ఓటు, మనం గెలవాలి అని ముందుకెళ్తున్నప్పుడు గెలిచే క్యాండిడేట్స్ కి ఇద్దాము. కొన్ని ఉంటాయి కదా ఈక్వేషన్స్ అని వర్కౌట్ చేసుకొని ముందుకెళ్లాలని తప్పించి వాళ్ళు టీడీపీ నుంచి వచ్చారా, బీజేపీ నుంచి వచ్చారా, లేకపోతే వైసీపీ. ఇప్పుడు వైసీపీ నుంచి కొడాలని ఇలాంటి వాడు వస్తే ఎవరు తీసుకోరండి, ఏ పార్టీ కూడా తీసుకోదు. వైసీపీ నుంచి రోజా వస్తే ఎవరు తీసుకోరు. బట్ ఏంటంటే వైసీపీ నుంచి వచ్చినా ఏ పార్టీ నుంచి వచ్చినా కొంచెం మన పార్టీ ఐడియాలజీస్ ని నమ్మి మన లీడర్ కి రెస్పెక్ట్ ఇచ్చి మనతో పాటు ట్రావెల్ చేయగలరు, వీళ్ళు మనం చెప్పిన మాట వింటారు అనుకున్న లీడర్స్ కి ఏ పార్టీ అయినా వెల్కమ్ చేసింది అని యాజ్ యూజువల్ వెల్కమ్ చేశారు. అది జేఎస్పీ అయినా టీడీపీ అయినా వెల్కమ్ చేశారు. 100% రేపు పొద్దున సీట్ వస్తే అన్న మరి వాళ్ళు వర్కౌట్ చేసుకుంటాండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సర్వే చేయించుకోనే కదా అక్కడ ఉన్న. ఇప్పుడు ఇందాక కీర్తన గారు చెప్పారు తిరుపతిలో నాగబాబు గారు అందరినీ కూర్చోబెట్టి ప్రతి మనిషిని అడుగుతున్నారని. అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆ లోన్లు పిలుచుకొని మాట్లాడుకొని ఏం చేయాలో ఆలోచించుకొని నాకు తెలిసి ముందుకెళ్తారు 100%. చంద్రబాబు నాయుడుకి పంపించారు కదా అని చెప్పి సీట్ ఇవ్వటం, లేకపోతే ఇంకెవరు పంపించారని సీట్ ఇవ్వటం అవన్నీ ఎందుకుంటాయండి. ఇప్పుడు బాలసౌరి గారు ఎవరు వైసీపీ నుంచి వచ్చారు, మరి ఎందుకు ఇచ్చారు సీటు? అదే ప్లేస్ లో ఇంకెవరైనా వచ్చుంటే, ఏ సన్నాసుడు వచ్చుంటే వల్లభనేని వంశీనో కొడాలని వస్తే ఇస్తారా ఈ సీటు? ఇవ్వరు కదా. వీళ్ళకి కూడా ఒక క్రైటీరియా ఉంటుంది, ప్రతి పార్టీకి కూడా ఒక లైన్ ఉంటుంది కాబట్టి ఆ లైన్ చూసుకొని దాని ప్రకారం వీళ్ళు కరెక్ట్ గా ఉంటారో లేదో ఆలోచించుకొని ఇస్తాం. అది ఓకే. ఏంటి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ కేల్ కథం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఈ మాట ఎప్పటి నుంచి చెప్తున్నాం, మీరెందుకు నమ్మట్లేదో లేకపోతే ఇక్కడికి వచ్చే వైసీపీ స్పీకర్స్ ఏదో చెప్తే మీరు నమ్ముతున్నారో తెలియదు కానీ పబ్లిక్ లో కూడా ఇదే ఎమోషన్ ఉంది, ఇదే వైబ్ ఉందండి. మొత్తం మీద అయిపోయింది, ఇంకా జగన్మోహన్ రెడ్డిని పంపించాలి, ప్యాకప్ చేయాలి ఈ స్టేట్ నుంచి, మా వల్ల కాదని చెప్పి పబ్లిక్ లో ఏ ఎమోషన్ ఉందో అదే ఎమోషన్ ని వీళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అండ్ దాని తగ్గట్టుగానే వర్క్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు ఇప్పుడు అన్ని రకాలుగా కూడా ముందుకెళ్ళి. బాబు గారు ఇప్పుడు ఆయన ఏజ్ ఎంత అండి, 74 years. ఈ రోజుకి పొద్దున్న వెళ్తే ఫీల్డ్ లోకి మళ్ళీ నైట్ 10 o'clock దాకా ఫీల్డ్ లోనే ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి 6ంటికి ప్యాకప్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాడేమో కానీ చీకటిగా ఉంది, మాకు ఇబ్బందిగా ఉందని. బాబు గారు అయితే నాకు తెలిసి నైట్ 10, 11 అయినా సరే అలానే నిలబడే ఎండలైనా సరే అంత ఎండలో కూడా నిలబడి ప్రతి కాన్స్టిట్యున్సీ టచ్ చేసి ప్రజాగళం పేరుతో ఎంత కష్టపడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు అందుకే పిఠాపురం వెళ్ళారు, ఆయన వర్క్ చేస్తున్నారు. అన్ని రకాలుగా వర్క్ చేస్తున్నాం కాబట్టి 100% నమ్ముతున్నాం, మా హార్డ్ వర్క్ ని నమ్ముతున్నాం, జనాల్లో ఉండే ఒపీనియన్ కూడా నమ్మి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ మాట మాట్లాడుతున్నాం. ఆ కేల్కతం సైకో పోవాలి అని యాక్చువల్ జనాల నుంచి వచ్చినాయనండి, మా నుంచి కాదు. ఓకే. ఏంటి వాలంటీర్లు అందరూ కూడా రాజీనామాలు చేస్తున్నారట, అదంతా కూడా మీ పుణ్యమేట, నిజమా? అండి అంత సుత్తి మాటలు అంటే వీళ్ళు నిద్ర లేస్తే అబద్ధాలు. యాక్చువల్ గా నేను వింటున్నాను ప్రచారం ఏంటంటే టీడీపీ వాళ్ళు కేసు పెట్టారు వాలంటీర్లు వర్క్ చేయకూడదని. అట్లా ఏం లేదండి. యాక్చువల్ గా డెమోక్రట్స్ ఆఫ్ పీపుల్ అని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గ్రూప్ ఒకటి ఉంది, వాళ్ళు కేసు పెట్టారు. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా వాలంటీర్ వల్లే చాలా కంప్లైంట్స్ వచ్చినాయి, వాళ్ళు చేసిన చాలా దుర్మార్గాలు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా మీరు చూసుకుంటే ఎన్ని అంటే ప్రజా సభల్లో పబ్లిక్ స్పీచెస్ లో చాలా మంది వైసీపీ లీడర్స్ ఓపెన్ గా చెప్పారు వాలంటీర్లు ఎవరిలో గారు మనోళ్లే, మనం చెప్పినట్టు వింటారు, 90% మన చెప్పుల చేతి కింద ఉన్నారని చెప్పి వాళ్ళే ఓపెన్ గా ఒప్పుకున్నారు. మరి వాలంటీర్లు మా వాళ్ళే అని చెప్పినప్పుడు ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఇచ్చాక మెల్లో కండువాకే పర్మిషన్ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు వాలంటీర్ ఎలా పంపిస్తామండి? వాలంటీర్ అలా ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు రేపు 5,000 4,000 ఇస్తాడా, లేదా దాని కింద పెట్టి రేపు వైసీపీ వాళ్ళ ఎజెండా ప్రకారం వాళ్ళు ఇంకేమైనా ఇస్తారా మాకు ఎలా తెలుస్తుంది మనకి? అలా ఎలా ఒప్పుకుంటారు? అందుకని చెప్పి ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేది డెమోక్రటిక్ గా ఫెయిర్ ఎలక్షన్ జరగాలి కాబట్టి వాలంటీర్ సిస్టమ్ ఆపి దానికి ఇంకా ఆల్టర్నేటివ్ సిస్టమ్ చూడండి అంటే కావాలని వీళ్ళు ఎగ్గొట్టి స్టేట్ మొత్తం టీడీపీ మీద కేసు వేయటం. అప్పుడు మీరు ఇందాక అన్నారు కొంతమంది వాళ్ళు రాజీనామా చేశారని, అది అందరికీ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా చెప్పింది మీ దగ్గర ఉన్న ప్రతి డేటా మాకు ఇచ్చేసేయాలి, మీ దగ్గర సిస్టమ్స్ ఉండడానికి వీల్లేదు, మీరు ఎక్కడా పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తున్నారు గాయత్రి గారు? పేరు నాని గారు ఇప్పుడు నిప్పులు తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఇప్పుడు అండి రైట్ నౌ ఏంటి మరి పెడతారా వీడియో బయట ఏంటి?